డిసెంబర్లో విడుదలైన ఒక పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా స్వాతంత్రానికి పూర్వం నాటి ఒక ఆసక్తికరమైన మర్డర్ మిస్టరీ మరియు దేశభక్తి కథాంశంతో తెరకెక్కింది. డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఒక పీరియాడిక్ స్పై థ్రిల్లర్ కావడంతో ఆ కాలైన వాతావరణాన్ని స్క్రీన్ పై రీక్రియేట్ చేయడం కోసం చిత్ర యూనిట్ మేకింగ్ పరంగా చాలా పెద్ద కసరత్తే చేసింది. ఈ సినిమా మేకింగ్ అండ్ షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇవే. కథ 1945 బ్యాక్డ్రాప్ లో సాగడం వల్ల ఎక్కడా మోడర్న్ బిల్డింగ్లు కానీ వస్తువులు కానీ కనిపించకూడదు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ నేతృత్వంలో ఏకంగా 80 భారీ పీరియాడిక్ సెట్స్ నిర్మించారు. బ్రిటిష్ ఆఫీసులు, పాతకాలపు పోలీస్ స్టేషన్లు, జమీందారీ కోటలు, నివాస గృహాలు, రన్వేలు, ఆ కాలం నాటి ఒక కార్గో షిప్ మరియు వింటేజ్ లగ్జరీ రైల్ బోగీలను కూడా సెట్ల రూపంలోనే అద్భుతంగా డిజైన్ చేశారు. నిర్మాత అభిషేక్ నామా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సెట్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమాలోని చాలా భాగం సెట్స్ లోనే తీసినప్పటికీ పాతకాలపు సహజత్వం కోసం కొన్ని రియల్ లొకేషన్లలో షూట్ చేశారు. ఇక్కడున్న పాతకాలపు చెట్టినాడ్ ప్యాలెస్లు, పురాతన కట్టడాల్లో దాదాపు నెల రోజులకు పైగా కీలక షెడ్యూల్ జరిపారు. వైజాగ్ తీర ప్రాంతాల్లో మరియు హైదరాబాద్లోని కొన్ని లొకేషన్లలో సుమారు 105 రోజుల పాటు ఈ సినిమా ప్రధాన షూటింగ్ సాగింది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ లుక్ కోసం కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. 1940లో బ్రిటిష్ అధికారులు, ఏజెంట్లు ఎలాంటి బట్టలు వేసుకునేవారో తెలుసుకోవడానికి పాత ఫోటోలు, లైబ్రరీ బుక్స్ రీసెర్చ్ చేశారు. కళ్యాణ్ రామ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన రాయల్ బ్లేజర్లు, 3 పీస్ సూట్లు, వింటేజ్ హెయిర్ స్టైల్ మరియు గడ్డం లుక్ సినిమాకు పెద్ద హైలైట్ గా నిలిచాయి. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు చాలా రగడ్ గా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కోసం ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఫైటర్లతో ఒక భారీ పోరాట దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీన్ సినిమాలోనే అత్యంత ఖరీదైన మేకింగ్ పార్ట్ గా నిలిచింది. ఈ సినిమా మేకింగ్ లో అత్యంత పెద్ద చర్చనీయాంశం డైరెక్టర్ మార్పు వివాదం. మొదట ఈ సినిమాను నవీన్ మేడారం డైరెక్ట్ చేశారు. దాదాపు 105 రోజుల పాటు సినిమా షూటింగ్ మొత్తం ఆయనే పూర్తి చేశారు. కానీ చివరి దశలో నిర్మాత అభిషేక్ నామాకు, డైరెక్టర్ నవీన్ కు మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ మరియు ఈగో క్లాషెస్ వచ్చాయి. దీనివల్ల నవీన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా నిర్మాత అభిషేక్ నామానే మిగతా వర్క్ పూర్తి చేసి టైటిల్స్ లో దర్శకుడిగా తన పేరు వేసుకున్నారు. ఈ వివాదం సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా నిలిచింది. బ్రిటిష్ కాలం నాటి లుక్ తీసుకురావడానికి పడిన సాంకేతిక శ్రమ, వేసిన అద్భుతమైన సెట్లు ఒకెత్తైతే ఆఫ్ స్క్రీన్ లో జరిగిన డైరెక్టర్ వివాదాల డ్రామా ఈ సినిమా మేకింగ్ లో మరో ఎత్తుగా నిలిచింది. డెవిల్ ఒక సీరియస్ పీరియాడిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయినప్పటికీ కెమెరా వెనక నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ మరియు చిత్ర యూనిట్ సెట్స్ లో ఎంతో సరదాగా గడిపారు. షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సరదా విశేషాలు ఇవే. సినిమాలో కళ్యాణ్ రామ్ వింటేజ్ బ్రిటిష్ స్టైల్ 3 పీస్ సూట్లు, వెల్వెట్ బ్లేజర్లు వేసుకొని చాలా రాయల్ గా కనిపించారు. కానీ ఆ సూట్లతో ఆయన పడిన ఇబ్బందులు సెట్లో అందరికీ నవ్వులు తెప్పించాయి. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే వైజాగ్ తీర ప్రాంతాల్లో, అలాగే భారీ లైటింగ్ ఉన్న ఇండోర్ సెట్లలో జరిగింది. ఆ వేడిలో కళ్యాణ్ రామ్ ఒంటి నిండా లేయర్ల కొద్దీ ఉండే బరువైన బ్లేజర్లు వేసుకోవాల్సి వచ్చింది. ప్రతి షాట్ తర్వాత ఆయన చెమటలు కక్కుతుంటే అసిస్టెంట్లు ఫ్యాన్లు పట్టుకుని పరిగెత్తేవారట. తెరపై ఏజెంట్లా స్టైల్ గా కనిపించడం కోసం లోపల నేను పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని కళ్యాణ్ రామ్ సెట్ లో సరదాగా వాపోతుండేవారట. హీరోయిన్ సంయుక్త మీనన్ కేరళకు చెందిన నటి కావడం వల్ల సెట్స్ లో భాషాపరమైన కొన్ని సరదా సన్నివేశాలు జరిగాయి. సంయుక్తకు తెలుగు నేర్పించడానికి కళ్యాణ్ రామ్, క్రూ మెంబర్స్ బాగా ట్రై చేసేవారు. ఆమె కొన్ని పెద్ద పెద్ద తెలుగు పదాలను పలకడానికి ఇబ్బంది పడుతూ వింతగా పలుకుతుంటే సెట్లో ఉన్న వారంతా నవ్వుకునేవారట. దీనికి రివెంజ్ గా సంయుక్త కూడా కళ్యాణ్ రామ్ కు కొన్ని కఠినమైన మలయాళ పదాలు నేర్పించడానికి ప్రయత్నించేది. ఆ పదాలు పలకలేక కళ్యాణ్ రామ్ తలపట్టుకునేవారట.
ఈ సినిమా కోసం కరైకుడిలోని పాతకాలపు పెద్ద పెద్ద చెట్టినాడ్ ప్యాలెస్లలో షూటింగ్ చేశారు. ఆ లొకేషన్స్ ఒక విహారయాత్రలా ఉండేవి. షూటింగ్ బ్రేక్స్ దొరికినప్పుడు కళ్యాణ్ రామ్, సంయుక్త, మిగతా నటీనటులంతా కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేసేవారు. కరైకుడిలో దొరికే సాంప్రదాయ చెట్టినాడు వంటకాలను తెప్పించుకొని ఏదో నిజమైన జమీందారీ కోటలో విందు ఆరగిస్తున్నట్లుగా అందరూ తెగ ఎంజాయ్ చేసేవారట. 1940ల నాటి వాతావరణం కోసం సెట్స్ లోకి కొన్ని పాతకాలపు వింటేజ్ కార్లను తీసుకొచ్చారు. ఆ కార్లు చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉండేవి. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు సంయుక్త మీనన్, మాలవికా నాయర్ ఆ కార్ల దగ్గరకు వెళ్లి రకరకాల వింటేజ్ ఫోజులిస్తూ ఫోటోలు, రీల్స్ తీసుకునేవారు. కొన్నిసార్లు కళ్యాణ్ రామ్ కూడా ఆ కార్ల పక్కన నిలబడి తన మొబైల్లో ఫోటోలు దిగుతూ సెట్స్ లో సందడి చేసేవారు. బ్రిటిష్ ఏజెంట్ కాబట్టి కళ్యాణ్ రామ్ పాతకాలపు తుపాకులు వాడాల్సి వచ్చింది. యాక్షన్ సీన్స్ రిహార్సల్స్ చేసేటప్పుడు ఆ డమ్మీ గన్స్ నుంచి ఒక్కోసారి అనుకోకుండా టాప్ అని శబ్దం వచ్చేది. షాట్ ఇంకా స్టార్ట్ కాకముందే గన్ పేలడంతో కళ్యాణ్ రామ్ కూడా షాక్ అయ్యి నవ్వేసేవారట. ఫైట్ మాస్టర్ వెంకట్ గన్ ఎలా పట్టుకోవాలో చూపిస్తుంటే కళ్యాణ్ రామ్ ఆయనపైనే కౌంటర్లు వేస్తూ స్పాట్లో నవ్వులు పూయించేవారు. తెరపై ఎంతో సీరియస్ గా సాగే మర్డర్ మిస్టరీ కథ అయినప్పటికీ కెమెరా వెనుక మాత్రం నటీనటులు ఎంతో స్నేహపూర్వకంగా జోకులు వేసుకుంటూ ఆ కఠినమైన పీరియాడిక్ షూటింగ్ షెడ్యూల్స్ ని ఈజీగా పూర్తి చేశారు. డెవిల్ ఒక పీరియాడిక్ మరియు స్పై థ్రిల్లర్ కావడం వల్ల సినిమాను అనుకున్న క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ఎన్నో ప్రాక్టికల్ మరియు మేకింగ్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఫేస్ చేసిన ముఖ్యమైన సవాళ్లు ఇవే. ఈ సినిమా ఎదుర్కొన్న అన్నిటికంటే పెద్ద సవాల్ షూటింగ్ చివరి దశలో జరిగిన డైరెక్టర్ మార్పు. సినిమాను దాదాపు 100 రోజులకు పైగా డైరెక్ట్ చేసిన నవీన్ మేడారం పేరును తొలగించి నిర్మాత అభిషేక్ నామా తన పేరును దర్శకుడిగా వేసుకున్నారు. ఈ అంతర్గత విభేదాల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్యాచ్ వర్క్ షూటింగ్స్ కొంతకాలం అస్తవ్యస్తంగా మారాయి. హీరో కళ్యాణ్ రామ్ మరియు మిగతా టెక్నీషియన్లు ఇటు నిర్మాతకు అటు పాత దర్శకుడికి మధ్య బ్యాలెన్స్ చేస్తూ సినిమాను పూర్తి చేయడానికి మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. కథ 1945 కాలంలో జరుగుతుంది కాబట్టి ఆధునిక ప్రపంచానికి సంబంధించిన ఏ ఒక్క వస్తువు కూడా కెమెరా కంటికి చిక్కకూడదు. అవుట్డోర్లో షూట్ చేస్తున్నప్పుడు రోడ్లపై ఉండే కరెంట్ స్తంభాలు, మొబైల్ టవర్లు, సిమెంట్ రోడ్లు, మోడర్న్ బిల్డింగ్లు కనిపించకుండా జాగ్రత్త పడడం పెద్ద టాస్క్. దీనికోసం కెమెరా యాంగిల్స్ మార్చడం లేదా విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వాటిని తొలగించడం చేయాల్సి వచ్చింది. చాలా సీన్లను కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచడం కోసం ఏకంగా 80 సెట్స్ వేయాల్సి వచ్చింది. ఇది బడ్జెట్ పై భారీ ప్రభావాన్ని చూపించింది. ఆ కాలం నాటి తుపాకులు, టెలిఫోన్లు, ఫర్నిచర్, కార్లు, టైప్ రైటర్లు వంటి వస్తువులను సేకరించడం చిత్ర యూనిట్ కు ఒక పెద్ద సవాల్గా మారింది. కాస్ట్యూమ్స్ విషయంలో బ్రిటిష్ అధికారుల దుస్తులు, జమీందార్ల బట్టలు, సాధారణ ప్రజల కాస్ట్యూమ్స్ కోసం నిపుణులు ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. కళ్యాణ్ రామ్ వేసుకున్న బరువైన బ్లేజర్లు, 3 పీస్ సూట్లను వేసవి ఎండల్లో ధరించి యాక్షన్ సీన్స్ చేయటం ఆయనకు శారీరకంగా పెద్ద పరీక్షగా నిలిచింది. సినిమాలో వచ్చే కొన్ని మేజర్ యాక్షన్ సీక్వెన్స్లు ఒక పాతకాలపు గూడ్స్ షిప్ మరియు లగ్జరీ రైల్లో జరుగుతాయి. నిజమైన వింటేజ్ షిప్స్, ట్రైన్స్ దొరకటం అసాధ్యం కాబట్టి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాటిని సెట్ల రూపంలో సృష్టించింది. ఆ పరిమితమైన సెట్ లొకేషన్లలో కెమెరా క్రేన్లు పెట్టి లైటింగ్ అడ్జస్ట్ చేసి పెద్ద ఎత్తున ఫైటర్లతో యాక్షన్ సీన్స్ కంపోజ్ చేయటం ఫైట్ మాస్టర్ వెంకట్ కు మరియు సినిమాటోగ్రఫర్ కు అత్యంత కఠినమైన పనిగా మారింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్తో కూడుకున్న చిత్రాల్లో ఒకటి. పీరియాడిక్ సినిమాలకు ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం, వివాదాల వల్ల రీషూట్లు చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిపోయింది. దీనివల్ల సినిమాను సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడానికి, బిజినెస్ క్లోజ్ చేయడానికి నిర్మాతలపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పడింది. అంతర్గత వివాదాలు, పీరియాడిక్ చిత్రాలకు ఉండే టెక్నికల్ ఇబ్బందులు, బడ్జెట్ ఒత్తిడి వంటి ఎన్నో సవాళ్లను దాటుకొని డెవిల్ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాగలిగారు. డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక యావరేజ్ నుండి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దాదాపు 80కి పైగా పీరియాడిక్ సెట్స్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ మూవీ. కానీ థియేటర్లలో ఈ సినిమా సాధించిన వసూళ్లు చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్లో ఈ సినిమా ఆశించిన వసూళ్లను రాబట్టలేక డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. సినిమా విడుదలకు ముందే దర్శకుడు నవీన్ మేడారం పేరు తీసేసి నిర్మాత అభిషేక్ నామా తన పేరు వేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది.
ఇక ఈ వివాదం సినిమాపై కాస్త నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథనం గాడి తప్పడం, క్లైమాక్స్ డ్రామా కాస్త అతిగా అనిపించడంతో సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. ఇది డిసెంబర్ చివరి వారంలో విడుదలైంది. ఆ సమయంలో ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సలార్ మాస్ వేవ్ లో డెవిల్ కొట్టుకుపోయింది. థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చిన తర్వాత డిజిటల్ ఆడియన్స్ నుండి పర్వాలేదనే రెస్పాన్స్ తెచ్చుకుంది. పీరియాడిక్ సెట్స్, కళ్యాణ్ రామ్ లుక్ మరియు ట్విస్ట్ల కోసం ఓటీటీలో చాలా మంది ఈ సినిమాను వీక్షించారు. సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా సినిమా రిచ్ గా ఉన్నప్పటికీ కథనంలో బలం లేకపోవడం, థియేట్రికల్ బిజినెస్ రికవరీ కాకపోవడంతో డెవిల్ కమర్షియల్ గా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది.